హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. నిన్నటి రోజున మనం ఏదైతే మార్కెట్ కన్సాలిడేషన్లో ఉండి మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్లో ఉండి కన్సాలిడేషన్ ఉండే అవకాశం ఉందని చెప్పాం. కానీ మార్కెట్లో ఉన్న పొటెన్షియాలిటీ ప్రకారం మార్కెట్ ఏదైతే ఒక ఎక్సలెంట్ మూవ్ తీసుకుని మార్కెట్ మళ్ళీ టేక్ ఆఫ్ అయిన క్రమం మనం చూసాం. అది లాస్ట్ 4 డేస్ నుంచి కూడా 4 సెషన్స్ నుంచి కూడా మార్కెట్లో ఒక అద్భుతమైనటువంటి ర్యాలీని చూసాము. యాక్చువల్గా ఏదైతే ఈ లాస్ట్ 3 డేస్ అండ్ అండ్ వెన్స్డే థర్స్డే కూడా మనకి ఏదైతే మనకి పాజిటివ్గానే మనకి టేక్ ఆఫ్ అవుతున్నారు ఉద్దేశిస్తే లాస్ట్ 5 సెషన్స్ కూడా మనకి ఆ పాజిటివ్గానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఇదైతే స్పాట్ మార్కెట్ చూసినప్పుడు కూడా లాస్ట్ 4-5 సెషన్స్ కూడా మనకు పాజిటివ్గానే ఉందని చెప్పుకోవాలి. ఆగస్టు నిన్న కాంట్రాక్ట్లో కూడా మనకి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఆబ్వియస్గా బౌన్స్ బ్యాక్ అవుతుంది కాబట్టి మనం తీసుకునే ప్రికాషన్స్లోనూ మనం 9:32కే మనం 9:32 ఆ టైంలోనే మనం మన ఏదైతే 24,700 250 రూపీస్లో మనం బై చేయడం, అక్కడ నుంచి చాలా అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ని మనం తీయటం, అక్కడి నుంచి మళ్ళీ మనకి 12 o'clock మళ్ళీ ఎగ్జాక్ట్గా మళ్ళీ 12 o'clock మళ్ళీ మనం టేక్ ఆఫ్ తీసుకున్నాం, మళ్ళీ చేయటం, మళ్ళీ 1:30కి ఈ ప్రతి నూక్ అండ్ కార్నర్ని కూడా మనం క్యాష్ చేయడం మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్స్ అన్ని కూడా అట్ ద సేమ్ టైం రీసెంట్గా మన దగ్గర నేర్చుకున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరెవరు ఏ విధంగా చేస్తున్నారు, 4,000 నుంచి 5,000 నుంచి 1 lakh వరకు కూడా ఏ విధంగా ఎర్న్ చేస్తారు అన్నదంతా కూడా మన వాళ్ళందరికీ కూడా అందులో పెడుతున్నాను. ప్లస్ ఏదైతే ఈ వీక్ కూడా 1-on-1 సెషన్స్లో 2 మెంబర్స్కి మళ్ళీ మనం ఒక ఆపర్చునిటీ ఇస్తాము. దాన్ని ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం, ఇంట్రెస్టెడ్ అంటే మినిమం ల్యాప్టాప్ ఉండాలి వాళ్ళకి, దీనికి సంబంధించిన మార్కెట్ నుంచి అవగాహన లేకపోయినా పర్లేదు, కానీ ల్యాప్టాప్ ఉండి వాళ్ళ దగ్గర చేయాలనే ఒక ఇంట్రెస్ట్ ఉండి ప్యాషనేట్ అయి ఉండి అదేవిధంగా అకౌంట్ ఓపెన్ చేసుకుని దాంట్లో ఒక 1 lakh 2 lakhs అమౌంట్ ఉండి దాంట్లో చేయడానికి అవకాశం ఉండి ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలని తపన ఉంటే ఖచ్చితంగా చేయండి. దానికి సంబంధించిన అన్ని కూడా డీటెయిల్గా మీతో ఇంటర్వ్యూ చేసిన తర్వాత అప్పుడు నేను యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు ఇన్ డీటెయిల్గా నేర్పడం జరుగుతుంది. దాంట్లో కూడా ఫండమెంటల్స్, టెక్నికల్స్ ఇవన్నీ కూడా క్రీమీ లేయర్ పాయింట్స్ అంతే. మనం అంత రద్దు అంతే కాకుండా ఏది తెలుసుకుంటే మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకుని మార్కెట్లో మనం ఎర్న్ చేసుకోగలుగుతాము, దానికి సంబంధించిన డీటెయిల్స్, అదేవిధంగా ఇంట్రాడే చేయడానికి కావాల్సినటువంటి ట్రేడ్ సెటప్, దానికి సంబంధించిన టెక్నిక్స్, వ్యూ ఏ విధంగా చేయాలి, ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేయాలి. నిన్న మార్కెట్ ఇంత డౌన్ అయినా సరే మన వ్యూ, మనం నేర్పినటువంటి అందరూ కూడా వ్యూ మాత్రం అప్ ట్రెండ్ అన్నదే చూపిస్తుంది. ఆ వ్యూని ఎలా చూడాలి అన్నదే. ఆ వ్యూ అప్ ట్రెండ్ కాబట్టి 9:32కే ఓపెన్ అయినటువంటి 10 నిమిషాలు 17 నిమిషాలకే మనం మార్కెట్లో 24,700 పిఈని మనం అదే సిఈని మనం ఏదైతే టేక్ ఆఫ్ అవుతుందో అని మనకు తెలిసిన వెంటనే మనకి ఈజీగా ఐడెంటిఫై చేసి చేయడానికి అవకాశం అయితే నిన్నటి రోజున దొరికింది. అది కూడా మనకి ఎగ్జాక్ట్‌గా మనకి 250 దగ్గర నుంచే మనం తీసుకోవడం జరిగింది. అంటే అంత బాటమ్ అవుట్ జస్ట్ 10 పాయింట్లు కూడా స్టాప్ లాస్ లేకుండా 7, 8 పాయింట్లు స్టాప్ లాస్ తీసుకున్నాం. తర్వాత మళ్ళీ మనది ఒక 80 పాయింట్స్ టార్గెట్‌గా మనం పెట్టుకొని మనం ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్‌గా మళ్ళీ మనం 12:00కే మళ్ళీ మనం ఎంటర్ అవ్వడం జరిగింది. అది కూడా 3:10, 3:20 దగ్గర నుంచి మనకి ఎంటర్ అవ్వడం జరిగింది. అది కూడా మనకి 40, 30 పాయింట్లు మనం ఈజీగా తీసుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ అలా ప్రతి నూకన్ కార్నర్‌ని మనం ఏ విధంగా ఎస్టిమేట్ చేసి చేస్తామన్న దాని గురించి అయితే డీటెయిల్‌గా చెప్పడానికి అవకాశం అయితే ఉంటది. అదేవిధంగా ఈరోజు నేను ఇదైతే రెగ్యులర్‌గా అక్యుములేట్ చేసుకోవడానికి మీరు పొజిషనల్‌గా కానీ, అక్యుములేట్ చేయండి ఇంట్రాడేలో గాని, ఒక టేక్ ఆఫ్ తీసుకోవడానికి ఎట్టర్నల్ మనం రూ. 200 ఉన్నప్పుడు మనం హైలీ రికమెండ్ చేయడం జరిగింది. అందరికి కూడా 200, 200, 200, 210 ఉన్నప్పుడు మనం లాస్ట్ 5 మంత్స్ బ్యాక్ కూడా హైలీ రికమెండ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఈ రోజున చూసారు రూ. 100 అంటే ఆల్మోస్ట్ 50% మార్కెట్‌లో ఒక అద్భుతమైనటువంటి రేంజ్‌లో ప్రాఫిట్ అయితే గెయిన్ చేయడం అయితే చూసాం. ఇంకా మార్కెట్‌లో మీరు అక్యుములేట్ చేసుకోగలిగితే మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి స్టాక్ ఇది. అట్ ద సేమ్ టైమ్ అదే సెక్టార్‌కి సంబంధించిన స్విగ్గీ కూడా అదే విధంగా మనం రికమెండ్ చేస్తాం. అదే టైంలోనూ అదేమో 210లో రికమెండ్ చేసి, ఇది 310లో రికమెండ్ చేసాం. 2 కూడా మనకి మంచి రిటర్న్ అయితే ఇచ్చినాయి. అదేవిధంగా ఎటర్నల్‌లో స్విగ్గీ కూడా ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ మీరు ఆల్రెడీ ఉంటే మంచి అక్యుములేషన్ చేసుకోగలిగితే అక్యుములేట్ చేయండి. తర్వాత టెక్ మహీంద్రా కూడా టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీగా ఉన్నది. ఈ రోజున మీరు ఇంట్రాడేలో అయినా చేసుకోవచ్చు, పొజిషనల్‌గా అయినా చేసుకోవచ్చు, లేకపోతే స్వింగ్ ట్రేడింగ్‌లో అయినా సరే మంచి రిటర్న్ ఇచ్చే స్టాక్ అది. అదేవిధంగా ఎన్‌టీపీసీ కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ లాంటివి కావాలనుకుంటే మాత్రం ఎన్‌టీపీసీ లాంటి దాంట్లో వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ మంచి టేక్ ఆఫ్ తీసుకుంటే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అన్ని పారామీటర్స్‌లో కూడా మంచి మూమెంటు, మంచి వాల్యూమ్ అక్యుములేషన్ అన్నీ ఉండడం వల్ల మనం దీన్ని రికమెండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కూడా మార్కెట్‌లో కొంచెం అప్ అండ్ డౌన్ ఉన్నప్పటికి కూడా గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌లోను బిజినెస్ మోడల్ గట్టా అంతా కూడా పర్ఫెక్ట్‌గా ఉండటం వల్ల, అద్భుతమైన డిజైన్ ఉండటం వల్ల ఇంకా మార్కెట్‌లో ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ఇలాంటి స్టాక్స్‌లో కూడా మనకి ఈ రోజున మనం రికమెండ్ చేస్తున్నాము. అదేవిధంగా మీరు ఒక స్టాక్‌ని ఎలా అనాలిసిస్ చేయాలి, సింపుల్ టెక్నిక్స్ ద్వారా ఏ విధంగా నేర్చుకోవాలి, టెక్నికల్స్ ఏ విధంగా చూడాలి, ఫండమెంటల్స్ ఏ విధంగా చూడాలి, రెండాటిని కూడా టెక్నో ఫండమెంటల్ ఏ విధంగా కొలాబరేట్ చేయాలి, ఇంట్రాడేలో ట్రేడ్ చేయాలంటే స్టాక్స్‌లో ఎలా చేయాలి, ఇండెక్స్‌లో ఎలా చేయాలి, ఫ్యూచర్స్‌లో ఎలా చేయాలి, ఆప్షన్స్‌లో ఎలా చేయాలి, ఆప్షన్స్‌లో తీసుకున్నప్పుడు ఎంటైర్‌లీ సెటప్స్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్. వాటిని ఏ విధంగా చూడాలి, ఇలాంటివన్నీ కూడా నేర్చుకోవడానికి మంచి అవకాశం అయితే ఈ వీక్
ఒక 2 మెంబర్స్‌కి అయితే దొరుకుతుంది. మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇన్వెస్ట్‌మెంట్ ఉండి, ల్యాప్‌టాప్ ఉండి, చేయాలనే తపన ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం మంచి గైడ్ అవుతాం. థాంక్ యూ. హావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.